దయచేసి ఇమ్మీడియట్గా ఆ ఎంట్రన్స్లో ఉండే వాళ్ళందరినీ కూడా లోపల పంపించవలసిందిగా కోరుతున్నాము. పోలీస్ వారికి విజ్ఞప్తి, దయచేసి ఎంట్రన్స్లో ఉన్న వాళ్ళకి హలో పోలీస్ వారికి విజ్ఞప్తి, దయచేసి అందరినీ లోపలికి పంపించవలసిందిగా కోరుతున్నాం. అక్కడ ఎంట్రన్స్లో ఎవరిని ఉండనియద్దండి సార్. ఎంట్రన్స్లో ఉన్న వాళ్ళందరూ కూర్చోండి దయచేసి. మీరు స్టేజ్ పక్కన ఉన్న వాళ్ళు కూడా దయచేసి స్టేజ్ పక్కన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎవరు ఉండొద్దండి సార్. దయచేసి మీరు వెనక్కి వెళ్ళిపోండి. స్టేజ్ దగ్గర ఉన్న వాళ్ళు ఇక్కడ ఖాళీ చేయండి ప్లీజ్. స్టేజ్ దగ్గర ఎవరు ఉండొద్దండి దయచేసి. స్టేజ్ సైడ్ ఎవరు ఉండొద్దండి. స్టేజ్ కాడ అంతా ఖాళీ చేసాను. ఇక్కడ మైక్ దగ్గర అంతా ఖాళీ చేసాను సార్. ప్లీజ్ మీరు ఇక్కడ సార్ కూర్చోండి సార్. మీరు ఎక్కడైతే మీ ప్లేసెస్ సెటిల్ కావండి ప్లీజ్ సార్. మీరు వెళ్ళండి దయచేసి. సెటిల్ కాండి, మీరు మీ ప్లేస్లలో సెటిల్ కాండి. మీ కేటాయించిన స్థలాలలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మన గవర్నర్లు జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే విచ్చేశారు కాబట్టి మరి కొద్ది క్షణాల్లో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. దయచేసి మీకు కేటాయించిన స్థలాలలో కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం సార్. అక్కడ స్టేజ్ ముందు నిలబడినారు, అక్కడ మీరంతా కూర్చోండి. యోగాంధ్ర కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు న్యాయశాఖ మంత్రులు ఎన్ఎండి ఫారూక్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం సార్. సార్ మరి కొద్దిసేపట్లోనే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది కాబట్టి దయచేసి మీరందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ మీ కేటాయించిన స్థలాలలో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. దయచేసి గౌరవనీయులు రాష్ట్ర న్యాయశాఖ మంత్రులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు, జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు వేదికపైకి వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా వారికి ఆహ్వానిస్తున్నాం. పదకొండవ అంతర్జాతీయ యోగా సందర్భంగా మెగా ఈవెంట్ ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉద్యోగులచే మెగా ఈవెంట్ను ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర ఈవెంట్గా రాష్ట్ర ప్రభుత్వం మనకు కేటాయించిన ఉద్యోగుల యోగా మెగా ఈవెంట్ ప్రోగ్రామానికి ఈరోజు విచ్చేసినటువంటి అతిథులకు వేదికపైకి వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నంద్యాల జిల్లా కేటాయించినటువంటి ఉద్యోగుల మెగా ఈవెంట్ యోగా ప్రోగ్రామ్ని ఈరోజు నంద్యాలలో ఘనంగా నిర్వహించుకుంటున్నాము.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రులు శ్రీ ఎంఎండి ఫారిక్ గారు, జిల్లా సర్వోన్నతాధికారి శ్రీమతి రాజకుమారి గనియా ఐఏఎస్ గారు, విష్ణు చరణ్ జాయింట్ కలెక్టర్ ఐఏఎస్ మరియు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఈ కార్యక్రమానికి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరుగుతుంది. మరియు ఇతర జిల్లాధికారులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుతున్నారు. జ్యోతి ప్రజ్వలనంతరము యోగా కార్యక్రమాన్ని యోగా గురువులు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. సార్, డయాస్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న వాళ్ళు దయచేసి మీకు కేటాయించిన ప్లేస్లలో కూర్చోవాలి. ప్లీజ్ సార్, ఈ డయాస్ ముందున్న వాళ్ళంతా నిలబడదండి. దయచేసి ఎవరు నిలబడద్దు, వెనక్కి వెళ్ళిపోండి. ఈ వీడియో విజువల్స్ తీస్తారు కాబట్టి ఆ నిలబడడం ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి మీరు సైడ్కి వచ్చేయండి. డ్రోన్ వీడియో విజువల్స్ సార్, అక్కడ నిలబడిన వాళ్ళు దయచేసి మీరు స్థానాల్లో కూర్చోవాలి. అక్కడ ఉండొద్దండి. ఆ వీడియో తీస్తారు కాబట్టి అక్కడ మీరు నిలబడినట్టు కనిపిస్తుంది. వెళ్ళిపోండి దయచేసి, అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. మీరు వెనక్కి వెళ్ళిపోండి. అండ్ ఇక్కడ నిలబడొద్దు మధ్యలో. యోగా కూర్చున్న చోటు నుంచి ఎవరు నిలబడద్దు దయచేసి. అక్కడ మీరంతా వెళ్ళిపోండి దయచేసి. ఇక్కడ కూడా ఎవరు నిలబడద్దు, అంతా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా వెకెట్ చేసేయండి సార్ ప్లీజ్. అమ్మ మీరు కూడా ఈ ముందు కూడా ప్రెస్ వాళ్ళు కూడా ఇక్కడ సైడ్కి వచ్చేయండి సార్, ఒక సైడ్. దయచేసి మీరు వీడియో విజువల్స్ తీస్తారు, డ్రోన్ వీడియో విజువల్స్ ఉంటాయి కాబట్టి మీరు అక్కడ నిలబడతారు. ఎక్కడ నిలబడదు అండి సార్, అక్కడ దయచేసి నిలబడినారు. మీరు వెళ్ళిపోండి సార్, అక్కడ స్టేజ్ ముందు మీరు వెళ్ళిపోండి. అక్కడ మధ్యలో ఎవరు తిరగొద్దండి. యోగా 45 నిమిషాలు కార్యక్రమం ఉంటుంది. మధ్యలో అటు ఇటు దయచేసి ఎవరు తిరగొద్దండి. మీకు కేటాయించిన స్థలాలలో మీరు కూర్చొని యోగా కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతున్నాము. యోగా స్టార్ట్ అయిన తర్వాత దయచేసి ఎవరు మధ్యలో తిరగొద్దండి. అటు ఇటు మధ్యలో తిరిగితే డిస్టర్బ్ అవుతుంది ప్రోగ్రామ్ మొత్తానికి. దయచేసి మీరు ఎవరు తిరగొద్దండి అటు ఇటు. మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ కూర్చోండి. మీకు స్థలం లేకపోతే బ్యాక్ సైడ్ లాస్ట్కి వెళ్ళిపోండి. మధ్యలో దయచేసి ఎవరు నిలబడదండి. ఇది అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి ఇప్పుడు యోగాంధ్ర 2025 కార్యక్రమం మన పట్టణంలో గౌరవ రాష్ట్ర న్యాయశాఖ అండ్ మైనార్టీ శాఖ మంత్రులు గారు, అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, ఇతర జిల్లా అధికారులు, జిల్లా నుంచి వచ్చేసినటువంటి అశేష ఎంప్లాయీస్ వారి అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. సో అందరూ కూడా ఎక్కడైనా కానీ ఇంకెవరన్నా పొజిషన్లకి లేకపోతే ఇంకా దయచేసి ఉంటే పొజిషన్కి రావాల్సి కోరుతున్నాం. సో కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. ప్లీజ్. संगच्छध्वं संवदध्वं संवदध्वं संवो
मनांसि जानता संगो मनांसि जानता देवाभागं यथा पूर्वे देवाभागं यथा पूर्वे सञ्जानाना उपासते सञ्जानाना उपासते सञ्जानाना उपासते सञ्जानाना उपासते सञ्जानाना उपासते सञ्जानाना उपासते వేదికను అలంకరించిన గౌరవనీయులైన న్యాయశాఖ మంత్రి గారికి, వేదికను అలంకరించిన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఇక్కడికి విచ్చేసిన ఉన్నతాధికారులకు, ప్రజలందరికీ కూడా రామచంద్ర మిషన్ శ్రీ హార్ట్ఫుల్నెస్ యోగా అండ్ మెడిటేషన్ సెంటర్ తరపున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు అందరం యోగా కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కలెక్టర్ మేడం గారికి హార్ట్ఫుల్నెస్ సంస్థ నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాం. అందరు లేచి నిలబడదాం. ఫస్ట్ ఎక్సర్సైజ్తో మొదలుపెట్టి ఆసనాలు, ప్రాణాయామము, ధ్యానము చేసుకున్నాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ మెడ ఎక్సర్సైజ్. కాళ్ళ మధ్య ఒక అడుగు డిస్టెన్స్ ఉంచుకొని 2 చేతులను మోకాళ్ళ పైన ఉంచి నిండుగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తలను పైకి తీసుకెళ్ళండి. ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. 3 4 5 సెంటర్. ఇప్పుడు టర్న్ చేద్దాం. శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ తీసుకెళ్ళి తలను అక్కడ శ్వాస వదిలేస్తే సెంటర్కు శ్వాసతో రావాలి. శ్వాస వదిలేస్తూ రైట్ టర్న్ అవ్వాలి. లెఫ్ట్, రైట్, left, right, 2, 3, 4, 5 సెంటర్. బెండింగ్ ఎక్సర్సైజ్. లెఫ్ట్ బెండ్ అయ్యి చెవి భుజాన్ని తాకే విధంగా ప్రయత్నం చేయాలి. మళ్ళీ శ్వాసతో సెంటర్ రావాలి. శ్వాస వదిలేస్తూ రైట్, లెఫ్ట్, రైట్, 2, 3, 4, 5 సెంటర్. ఇప్పుడు రొటేషన్ చేయాలి. ఎవరికైనా సర్వకైల్ స్పాండిలైటిస్తో ఇబ్బంది పడుతుంటే వాళ్ళు పైన అర్ధచంద్రాకారం, కింద తలను అర్ధచంద్రాకారం మొత్తం త్రిప్పండి. తలపైన ఒత్తిడి వేయకూడదు. మిగతా వాళ్ళంతా ఫుల్ రొటేషన్ చేయొచ్చు. ఇక్కడ నిండుగా శ్వాస తీసుకోండి. స్మైల్ ఫేస్తో ఉండడానికి ప్రయత్నం చేయాలి క్లాస్ అయ్యేంత వరకు. శ్వాస వదిలేస్తూ తలను నెమ్మదిగా కిందికి దించండి. లెఫ్ట్ నుంచి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి తీసుకొచ్చి రైట్ నుంచి శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా కిందికి దించండి. 2, 3, 4, 5 సెంటర్కి వచ్చిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్ 1, 2,
3 4 5 సెంటర్కి వచ్చిన తర్వాత నెమ్మదిగా తలను నిటారుగా ఉంచండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేతుల ఎక్సర్సైజ్. పాదాలను జత చేసే ప్రయత్నం చేయండి. ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉంటే పాదాలను జత చేయకుండా గ్యాప్ ఉంచుకోండి. ఇక్కడ 2 చేతులను సైడ్ నుంచి నెమ్మదిగా శ్వాసతో పైకి తీసుకెళ్తూ అరిచేతులు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. 1 తొడలకు తాకకుండా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. 2 3 4 5 రిలాక్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ భుజాల ఎక్సర్సైజ్. ఏ చేతి వేళ్ళను ఆ చేతిలోనే జత చేసి నెమ్మదిగా చేతులను భుజాలపైకి తీసుకొని రావండి. ముందుకు వచ్చినప్పుడు శరీరం సహకరించిన వాళ్ళు 2 మోచేతులను టచ్ అయ్యేలాగా చూసుకోండి. శ్వాస తీసుకుంటూ మోచేతులను పైకి తీసుకెళ్ళి శ్వాస వదిలేస్తూ రొటేట్ చేస్తూ కిందికి తీసుకురా. 1 2 3 4 5 యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5 రిలాక్స్. 2 చేతులను రిలాక్స్గా వదిలేసి ప్రశాంతంగా ఒక 5 సెకండ్స్ మీ శరీర స్థితిని గమనించండి. యోగా చేసేంత వరకు మన మనసును మన శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుకొని ఆలోచనలను మనము పక్కకు వదిలినట్లయితే మన బాడీ బాగా రిలాక్స్ అవుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ట్విస్టింగ్ కటి వికాస శక్తి. 2 చేతులను భుజాలకు సమాంతరంగా ముందుకు తీసుకొని వచ్చి శ్వాస తీసుకోవాలి. ఇక్కడ శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా లెఫ్ట్ ట్విస్ట్ అవ్వాలి. రైట్ హ్యాండ్ లెఫ్ట్ భుజంకి వచ్చేలాగా నడుమును ట్విస్ట్ చేయాలి. 1 2 3 4 5 6 నెమ్మదిగా సెంటర్కి వచ్చి 2 చేతుల్ని కిందికి దించి రిలాక్స్గా ఉండండి. నెక్స్ట్ వన్ చైర్ పోజ్. దీన్నే ఉత్కటాసన అని కూడా అంటారు. ఇది ఏ విధంగా చేయాలి అంటే 2 పాదాల మధ్య 1 అడుగు డిస్టెన్స్ ఉంచుకొని రిలాక్స్గా 2 చేతులను భుజాలకు సమాంతరంగా ముందుకు తీసుకురావాలి. ఎవరికైనా మోకాళ్ళ ఇష్యూస్ ఉంటే దయచేసి ఈ ఎక్సర్సైజ్ని అవాయిడ్ చేయండి. ఇక్కడ శ్వాస వదిలేయాలి. తీసుకుంటూ డౌన్. నెమ్మదిగా శ్వాసతో అప్ డౌన్ అప్ 3 4 5 నెమ్మదిగా 2 చేతుల్ని రిలాక్స్గా దించి శిథిల తాడాసంలో నిలబడి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మీ శరీర స్థితిని గమనిస్తూ శరీరాన్ని సమస్థితికి తీసుకురావండి. మనసులోకి ఎటువంటి ఆలోచనలు తీసుకోకుండా
ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇప్పుడు నిలబడి ఆసనాలు చేద్దాం. ఫస్ట్ ఆసన్, తాడాసన్. ఈ ఆసనం చేయడం వలన మీ కాళ్ళ సాంద్రత, వెన్నుపూస స్ట్రెంథన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఎవరు చేయకూడదు అంటే, ఎవరికైనా వర్టిగో ప్రాబ్లం ఉంటే అవాయిడ్ చేయాలి. ఇది ఏ విధంగా చేయాలి అంటే, స్మైల్ ఫేస్తో ఉండి పాదాల మధ్య ఒక అడుగు డిస్టెన్స్ ఉంచుకోండి. 2 చేతులను తలపైన లాక్ చేసుకొని నిండుగా శ్వాసను వదిలేయండి. తీసుకుంటూ అప్, బ్యాలెన్స్. 1 2 3 4 5 6 7 8. నెమ్మదిగా కాళ్ళను డౌన్ చేస్తూ చేతుల్ని సైడ్ నుంచి తీసుకొచ్చి శిథిల తాడాసనంలో నిలబడి ప్రశాంతంగా శరీర స్థితిని ఒక 3 సెకండ్స్ గమనించండి. నెక్స్ట్ వన్ ఉరుక్షాసన్. ఇది ఎవరు చేయకూడదంటే, ఎవరికైనా మోకాళ్ళ ఇష్యూస్ ఉంటే, ఊబకాయం ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. బ్యాలెన్స్ చేయలేని వాళ్ళు మడమ దగ్గర కాలు ఉంచుకోవచ్చు. వృక్షాసన్. ఎడమ కాల్ని తీసుకొని కుడి తొడ దగ్గరికి తీసుకురండి. ఫస్ట్ 2 చేతులను నడుము పైన బ్యాలెన్స్ చేసి ఏదైనా ఒక వస్తువును కేంద్రంగా చేసుకొని తదేకంగా చూస్తూ మీ శరీరం బ్యాలెన్స్ అయింది అన్నప్పుడు నెమ్మదిగా శ్వాసతో 2 చేతుల్ని నమస్తే పొజిషన్కి తీసుకురండి. 1 2 3 4 5 6 7 8. డౌన్. కాలు మార్చి చేద్దాం. కుడి కాళ్ళని ఎడమ తొడ కాంచి ఫస్ట్ నడుము పైన చేతుల్ని బ్యాలెన్స్ ఉంచి మీ శరీరం బ్యాలెన్స్ అయింది అన్న అవగాహన మీకు వచ్చినప్పుడు నెమ్మదిగా శ్వాసతో 2 చేతుల్ని పైకి తీసుకెళ్ళండి. 1 2 3 4 5 6 7 8. డౌన్. శిథిల తాడాసనంలో ఉండి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మీ శరీర స్థితిని గమనిస్తూ శరీరాన్ని సమస్థితికి తీసుకురండి. నెక్స్ట్ ఆసనం పాదహస్తాసన్. ఇది ఎవరు చేయకూడదంటే, ఎవరికైనా సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు బెండ్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా బెండ్ అవ్వాలి. వాళ్ళు అవాయిడ్ చేయండి. ఎవరికైనా పొట్టకు సంబంధించిన సర్జరీస్ ఈ 6 months లోపల జరిగి ఉంటే వాళ్ళు కూడా అవాయిడ్ చేయండి. ఈ ఆసనం వేయడం వలన మీ పొట్ట కండరాలు స్ట్రెంథన్ అవుతాయి, స్ట్రెస్ తగ్గుతుంది, జీర్ణ వ్యవస్థ యాక్టివ్ అవుతుంది. ఏ విధంగా చేయాలి అంటే, 2 పాదాల మధ్య 1 అడుగు డిస్టెన్స్ ఉంచుకోండి. దీర్ఘ శ్వాసతో స్మైల్ ఫేస్తో నిండుగా శ్వాస తీసుకుంటూ ముందు నుంచి 2 చేతుల్ని పైకి తీసుకెళ్ళండి. శ్వాసను పూర్తిగా ఎక్సేల్ చేస్తూ ముందుకు డౌన్ అవుతూ మీ శరీరం సహకరించే విధంగా బెండ్ అవ్వండి. ఇబ్బంది లేని వాళ్ళంతా చేతులతో పాదాలని టచ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ అప్. 2 చేతుల్ని స్ట్రైట్గా పైకి తీసుకొని వచ్చి వెన్నుపూస ఎముకను సాగదీసే విధంగా ఉంచి నెమ్మదిగా చేతుల్ని సైడ్ నుంచి దించండి. దీనికి బ్యాలెన్స్ ఆసనం చేసుకొని రిలాక్స్ తీసుకుందాం. 2 చేతుల్ని నడుము పైన ఉంచాలి. ఇది అర్ధ చక్రాసన్, బ్యాక్ బెండింగ్ పోజ్. ఇది ఎవరు చేయకూడదు అంటే, వర్టిగో ప్రాబ్లం అంటే కళ్ళు తిరగడం, హై బీపీ ఉన్న వాళ్ళు దయచేసి అవాయిడ్ చేయండి. మిగతా వాళ్ళంతా చేయొచ్చు. పొట్ట కండరాలు స్ట్రెంథన్ అవ్వడానికి,
పొట్టలో ఉండే కొలెస్ట్రాల్ కరగడానికి, బ్యాక్ బోన్ స్ట్రెంథన్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. ఏ విధంగా చేయాలి అంటే 2 పాదాల మధ్య 1.5 ఫీట్ డిస్టెన్స్ ఉంచి 2 చేతుల్ని నడుము పైన బ్యాలెన్స్ చేసుకొని పూర్తిగా శ్వాసను వదలండి. నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ బ్యాక్ బెండ్ అవ్వండి. థైరాయిడ్ గ్రంథులు కూడా బాగా యాక్టివ్ అవుతాయి. 1 2 3 4 5 6 7 8. స్లోలీ అప్. బ్యాలెన్స్. 2 చేతుల్ని సైడ్కి వదిలేసి శిథిల తాడాసనంలో ఉండి ప్రశాంతంగా మీ శరీర స్థితిని గమనిస్తూ శరీరాన్ని సమస్థితికి తీసుకురండి. నెక్స్ట్ ఆసన్ త్రికోణాసన్. ఈ ఆసనం చేయడం వలన కాళ్ళ చుట్టూ పార్శ్వభాగాలలో ఉండే కొలెస్ట్రాల్ కరగడానికి, సయాటిక నర్వ్ ఆరోగ్యంగా తయారవ్వడానికి ఉపయోగమవుతుంది. ఇది ఎవరు చేయకుండా అంటే సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. ఎవరికైనా పొట్టకు సంబంధించిన సర్జరీలు రీసెంట్గా జరిగి ఉంటే వాళ్ళు అవాయిడ్ చేయండి. ఏ విధంగా చేయాలి అంటే కాళ్ళ మధ్య 3 అడుగుల డిస్టెన్స్ ఉంచుకొని నిండుగా శ్వాసతో 2 చేతులను భుజాలకు సమాంతరంగా సైడ్ నుంచి తీసుకురావాలి. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ లెఫ్ట్ బెండ్ అవ్వండి. పాదాన్ని కానీ మడమను కానీ మోకాల్ని కానీ మీ శరీరం సహకరించే విధంగా బెండ్ అవ్వాలి. పొజిషన్ 1 2 3 4 5 6 7 8. అప్. శ్వాసతో పైకి వచ్చి 2 చేతులను భుజాలకు సమాంతరంగా ఉంచి శ్వాస వదిలేస్తూ రైట్ బెండ్. 1 2 3 4 5 6 7 8. నెమ్మదిగా శ్వాసతో సెంటర్కి వచ్చి 2 కాళ్ళ మధ్య 1 అడుగు డిస్టెన్స్ వచ్చిన తర్వాత శిథిల తాడాసనంలో ఉండి ప్రశాంతంగా మీ శరీర స్థితిని గమనించి శరీరాన్ని సమస్థితికి తీసుకురండి. రిలాక్స్ తీసుకునేటప్పుడు మనసు మీద ఎటువంటి ఒత్తిడి, ఆలోచనలు రానివ్వకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు కూర్చొని ఆసనాలు చేద్దాం. అందరూ కూర్చొని 2 కాళ్ళను ముందుకు చాపి 2 చేతులను కటివలయానికి దగ్గరగా ఉంచుకొని వెన్నెముకను నిటారుగా ఉంచి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మీ శరీర స్థితిని గమనించండి. దీన్ని దండాసన అంటాము. ఈ ఆసనంలో మనం కూర్చున్న ఆసనాలు చేసినప్పుడు రిలాక్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వన్ భద్రాసన్. ఈ ఆసనం చేయడం వలన బ్యాక్ బోన్ స్ట్రెయిన్ అవుతుంది. సర్వకైల్ స్పాండిలైటిస్తో ఇబ్బంది పడితే అవన్నీ కూడా ఆరోగ్యంగా తయారవుతాయి. జీర్ణశక్తి మెరుగుపరచడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది ఎవరు చేయకూడదు అంటే ఎవరికైనా మోకాళ్ళ ఇష్యూస్ ఉన్నా, మోకాళ్ళకు సర్జరీ జరిగి ఉన్నా వాళ్ళు అవాయిడ్ చేయండి. మనం ఆసనం చేస్తున్నంతసేపు ఇష్టంగా మన కోసం మనం చేస్తున్నాము అని ఆనంద భావనతో చేసినాము అంటే మనకు రిజల్ట్ కూడా 3 ఎక్కువ ఉంటుంది. కాబట్టి అందరూ దయచేసి ప్రశాంతంగా ముఖం పైన చిరునవ్వు ఉంచి 2 కాళ్ళను నమస్తే పొజిషన్కి తీసుకొని వచ్చి శరీరానికి దగ్గరగా తీసుకురండి. రెండు చేతులను లాక్ చేసి పాదాల కిందికి తీసుకొని వెళ్ళి తొడలను నేలకేసి పుష్ చేస్తూ వెన్నెముకను నిటారు చేస్తూ
శరీరాన్ని స్థిరంగా ఉంచుతూ ప్రశాంతంగా కళ్ళు మూసుకొని శరీర స్థితిని గమనించండి. దీన్ని భద్రాసన అంటాము. మనకు స్ట్రెస్ రిలీజ్ కావడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8. రిలాక్స్. ఓపెన్ యువర్ ఐస్. కాళ్ళు ముందుకు చాపండి. దండాసనంలో రిలాక్స్ తీసుకుంటే తొందరగా బాడీ రిలాక్స్ పొజిషన్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆసన్ వజ్రాసన్. ఇది ఎవరికైనా మోకాళ్ళ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, పైల్స్ పిస్టులా ఉన్నవాళ్ళు, ఆ ప్రాబ్లమ్స్ ఉంటే అవాయిడ్ చేయండి. హెర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా అవాయిడ్ చేయండి. ఈ వజ్రాసనంలో కూర్చోవడం వలన డైజెషన్ ఇష్యూస్, కాన్స్టిట్యూషన్స్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవి తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. వెరికోస్ వైన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆసనం బాగా యూజ్ అవుతుంది. ఇది ఏ విధంగా చేయాలి అంటే 2 పాదాలను సైడ్ నుంచి తీసుకొని వచ్చి వెనక్కి తీసుకొని వచ్చి 2 బొటన వేళ్ళను, కాళ్ళ బొటన వేళ్ళను జత చేసి పాదాలను వీ షేప్లో పెట్టి మన షీటును వీ షేప్ మధ్యలో కూర్చోబెట్టాలి. తప్పు కూర్చోవద్దు, చీలమండలాల సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది. 2 చేతులను తొడలపైన బోర్లించి రిలాక్స్గా కూర్చోండి. 1 2 3 4 5 6 7 8. రిలాక్స్. ఓపెన్ యువర్ ఐస్. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు చేయబోయే ఆసనం అర్ధ ఉష్టాసన్. ఇది ఎవరికైనా మోకాళ్ళ ఇష్యూస్ ఉంటే పూర్తిగా అవాయిడ్ చేయండి. ఇది పొట్ట కండరాలు గట్టిపడడానికి, బ్యాక్ బోన్ స్ట్రెంథన్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది ఏ విధంగా చేయాలంటే అందరూ మోకాళ్ళ పైకి వచ్చి కాళ్ళ మధ్య 1 అడుగు డిస్టెన్స్ ఉంచండి. 2 చేతులను నడుము పైన బ్యాలెన్స్ చేసుకోండి. ఎవరికైనా సివియర్ బ్యాక్ పెయిన్ ఉంటే బొటన వేళ్ళను తుంటి భాగంలో జత చేయండి, వాటిని సపోర్ట్ చేసుకోండి. ఇక్కడ ఎక్సేల్ చేయండి. ఇన్హేల్ బ్యాక్. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా శ్వాసతో అప్. మళ్ళీ వజ్రాసనంలో కూర్చోండి. నెక్స్ట్ వన్ ఉష్టాసన్. ఇది కూడా ఎవరికైనా మోకాళ్ళ ఇష్యూస్ ఉంటే వాళ్ళు పూర్తిగా అవాయిడ్ చేయండి. ఎవరికైనా వర్టిగో ఇష్యూస్ ఉన్నా, హై బ్లడ్ ప్రెషర్తో ఇబ్బంది పడుతున్నా వాళ్ళు కూడా బ్యాక్ బెండ్ కావద్దండి. దీనివల్ల ఉపయోగాలు ఏమి అంటే మన వెన్నుపూస ఎముక స్ట్రెంథన్ అవుతుంది, థైరాయిడ్ గ్రంథులు యాక్టివ్ కావడానికి, తలకు రక్త ప్రసరణ బాగా జరగడానికి, మనకు స్ట్రెస్ తగ్గడానికి ఈ ఉష్టాసన్ బాగా యూజ్ అవుతుంది. ఇది ఏ విధంగా చేయాలి అంటే అందరూ మోకాళ్ళ పైకి వచ్చి పాదాల మధ్య 1 ఫీట్ డిస్టెన్స్ ఉంచుకోవాలి. ఎడమ చేతిని శ్వాసతో పైకి తీసుకెళ్ళి శ్వాస వదిలేస్తూ ఎడమ చేత్తో ఎడమ కాలి మడమను పట్టుకోవాలి. ఇప్పుడు కుడి చేత్తో శ్వాస తీసుకుంటూ పైకి తీసుకొచ్చి శ్వాస వదిలేస్తూ కుడి చేత్తో కుడి కాలి మడమను పట్టుకోవాలి. తలను బాగా పైకి సాగదీసే ప్రయత్నం చేయాలి. 1 2 3 4 5 6 7 8. నెమ్మదిగా శ్వాసతో అప్. అందరూ వజ్రాసనంలో కూర్చోండి. ఇప్పుడు మనము బ్యాక్ బెండింగ్ చేసినాం కాబట్టి దీన్ని బ్యాలెన్సింగ్గా చేసి
శశాంకాసనం చేసి పొజిషన్ నుంచి బయటకు వస్తాం. ఈ శశాంకాసనము ఎవరికైనా హెర్నియా ఇష్యూస్ ఉన్నా, పొట్టకు సంబంధించిన సర్జరీస్ జరిగి ఉంటే వదిలేయండి. సివియర్ బ్యాక్ పెయిన్ ఉంటే నుదురును నేలకు తాకించవద్దు. ఇది ఏ విధంగా చేయాలి అంటే, వజ్రాసనంలో కూర్చొని శ్వాస తీసుకుంటూ 2 చేతుల్ని పైకి సాగదీయండి. శ్వాస వదిలేస్తూ శరీరాన్ని సాగదీస్తూ డౌన్. ఇబ్బంది లేని వాళ్ళు మాత్రమే నుదురును నేలకి తాకించండి. 1 2 3 4 5 6 7 8. దీర్ఘ శ్వాసతో అప్. 2 చేతుల్ని పైకి సాగదీసి శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా చేతుల్ని సైడ్ నుంచి డౌన్ చేయండి. రిలాక్స్గా వజ్రాసనంలోనే ఒక 3 సెకండ్స్గా కూర్చొని మీ శరీర స్థితిని గమనించండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు చేయబోయే ఆసనం ఉత్తాన మండూకాసన్. ఈ ఆసనం చేయడం వల్ల మనకు స్ట్రెస్ బాగా తగ్గుతుంది, బ్యాక్ బోన్ స్ట్రెంత్ ఆన్ అవుతుంది. సర్వకైల్ స్పాండిలైటిస్తో ఇబ్బంది పడే వాళ్ళకు ఇది చాలా యూజ్ అవుతుంది. ఎవరు చేయకూడదు అంటే, పొట్టకు సంబంధించిన డిసీజెస్ ఏమన్నా ఉంటే వాళ్ళు అవాయిడ్ చేయాలి. ఇప్పుడు మనము వజ్రాసనంలోనే కూర్చొని ఉన్నాం కాబట్టి 2 మోకాళ్ళ మధ్య మీ శరీరంలో సహకరించినంత వీలైనంత గ్యాప్ తీసుకురండి. ఎడమ చేతిని శ్వాసతో పైకి తీసుకెళ్ళండి. శ్వాస వదిలేస్తూ ఎడమ చేత్తో కుడి భుజాన్ని పట్టుకోండి. శ్వాసతో కుడి చేతిని పైకి తీసుకెళ్ళి శ్వాస వదిలేస్తూ కుడి చేత్తో ఎడమ భుజాన్ని పట్టుకొని తలను స్ట్రైట్గా ఉంచే ప్రయత్నం చేయండి. వెన్నుముకను నిటారుగా ఉంచి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని స్థితిని గమనించండి. 1 2 3 4 5 6 7 8. నెమ్మదిగా శ్వాసతో 2 చేతుల్ని పైకి తీసుకొచ్చి రిలాక్స్గా సైడ్ నుంచి డౌన్ చేసి ఏటవాలుగా శరీరాన్ని కాళ్ళను పక్కకు తీస్తూ కాళ్ళను ఇదిలిచ్చి ముందుకు వచ్చి దండాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని ఒక 5 సెకండ్స్ మీ శరీర స్థితిని గమనిస్తూ శరీరాన్ని సమస్థితికి తీసుకురండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. నెక్స్ట్ చేయబోయే ఆసనం వక్రాసన్. ఈ ఆసనం ఎవరు చేయకూడదు అంటే, ఎవరికైనా సర్జరీస్ పొట్టకు సంబంధించిన 6 months లోపు ఆపరేషన్ జరిగితే వాళ్ళు పూర్తిగా అవాయిడ్ చేయండి. హెర్నియా ఇష్యూస్ ఉన్నవాళ్ళు అస్సలు చేయకూడదు. ఈ ఆసనం చేయడం వల్ల బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి షుగర్ కంట్రోల్ రావడానికి చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా మన వెన్నుముకను తర్వాత గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలను తొలగడానికి యూజ్ అవుతుంది. ఏ విధంగా చేయాలి అంటే, 2 కాళ్ళను ముందుకు చాపి ఎడమ కాల్ని బెండ్ చేసి కుడి తొడకు అవతల వైపుకు ఉంచి ఎడమ చేతిని వెనక సపోర్ట్ చేసుకో. కుడి చేతిని శ్వాసతో పైకి తీసుకెళ్ళి శ్వాస వదిలేస్తూ కుడి కాలి మడమను కానీ ప్యాంట్ని కానీ మీ శరీరం సహకరించే విధంగా పట్టుకొని తలను ఎడమ భుజం వైపు నుంచి టర్న్ చేయాలి. 1 2 3 4 5 6
7, 8. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చి 2 కాళ్ళను ముందుకు చాపండి. ఇప్పుడు కుడి కాల్ని బెండ్ చేసి ఎడమ తొడ వైపుకు తీసుకొని వెళ్ళండి. కుడి కాలు నిలబెట్టాం కాబట్టి కుడి చేతిని వెనక నడుము దగ్గర సపోర్ట్ చేసుకొని ఎడమ చేత్తో శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్ళి శ్వాస వదిలేస్తూ పాదాన్ని కానీ మడమను కానీ మోకాల్ని కానీ ప్యాంటును కానీ పట్టుకొని తలను భుజంపై నుంచి టర్న్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. నెమ్మదిగా బయటికి వచ్చేసి 2 కాళ్ళను ముందుకు చాపి దండాసనంలో రిలాక్స్ తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా శరీరాన్ని గమనిస్తూ మనం ఆసనంలో అనుభవించిన ఆ స్థితిని మనం మనస్ఫూర్తిగా స్వీకరించగలిగితే ఆ ఆస్వాదన వల్ల తిరిగి మరుసటి రోజు యోగా చేయాలి అని శరీరము మనసు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు బోర్లా పడుకొని ఆసనాలు చేద్దాం. అందరూ కూడా తల మా వైపు చేసి బోర్లా పడుకోండి. కాళ్ళ మధ్య 2 అడుగులు డిస్టెన్స్ ఉంచి ఒక మడిమను ఇంకొక మడిమ చూస్తున్నట్లు టర్న్ చేసి కాళ్ళ వేళ్ళను ఆపోజిట్ డైరెక్షన్లో ఉంచండి. కుడి చేతిని బోర్లించి కుడి చేతి పైన ఎడమ చేతిని బోర్లించి ఏదో ఒక చెంపను చేతుల పైన ఉంచి రిలాక్స్గా ఉండండి. దీన్ని మకరాసన అంటారు. ఇది లో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి. ఈ ఆసనం చేయడం వలన మన బాడీలో స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది. ఎవరికైనా హెర్నియా ఇష్యూస్ ఉన్నా దయచేసి చేయొద్దు. పొజిషన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. రిలాక్స్. నెక్స్ట్ ఆసన్ భుజంగాసన్. ఈ ఆసనం చేయడం వలన L4, L5 డిస్క్ సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. ఎవరు చేయకూడదు అంటే ఎవరికైనా పొట్టకు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. తొడలు విపరీతంగా నొప్పి పుడుతున్న బ్యాక్ సివియర్ ఇష్యూ ఉంటే వాళ్ళు కూడా అవాయిడ్ చేయాలి. ఏ విధంగా చేయాలి అంటే 2 పాదాలను జత చేసి 2 చేతులను భుజాల పక్కకు ఉంచి చేతి జబ్బలు మీ శరీరాన్ని తాకి ఉండాలి. గడ్డం నేలకు తాకిచ్చి శ్వాసను వదలండి. నిండుగా శ్వాస తీసుకుంటూ అప్. బ్యాలెన్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. రిలాక్స్. దీనికి బ్యాలెన్సింగ్ ఆసనం చేసి అప్పుడు రిలాక్స్ తీసుకుంటాం. 2 చేతులను పిడికిలి బిగించి తొడల కిందికి తీసుకెళ్ళి పాదాలని జత చేయండి. దీన్ని శలభాసన్ అంటాం. ఇది హార్ట్ పేషెంట్స్ అవాయిడ్ చేయాలి. ఎవరికైనా స్టంట్ వేయించుకున్న ఉన్నా ఫేస్ మేకర్ వేయించుకున్న ఉన్నా వాళ్ళు పూర్తిగా అవాయిడ్ చేయండి. దీనివల్ల బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు తగ్గిపోతుంది. కాళ్ళ కండరాలు స్ట్రెంథన్ అవ్వడానికి ఈ ఆసనం బాగా యూజ్ అవుతుంది. గడ్డాన్ని నేలకు తాకించి 2 పాదాలను జత చేసి శ్వాసను పూర్తిగా వదిలేయండి. నిండుగా శ్వాస తీసుకుంటూ బోత్ లెగ్స్ అప్. 1, 2, 3, 4, 5, 6,
7, 8. రిలాక్స్. మకరాసనంలో పడుకొని ప్రశాంతంగా రిలాక్స్ తీసుకోండి. కాళ్ళ మధ్య డిస్టెన్స్ ఉంచి, మీరు ఇంతకు ముందు కుడి చెంప పైన పడుకొని ఉంటే ఈసారి ఎడమ చెంప పైన పడుకోండి. శరీర స్థితిని గమనిస్తూ శరీరాన్ని రిలాక్స్ చేయండి. యోగా ధ్యానం మాత్రమే మన కోసం మనం చేస్తాం కాబట్టి ఈ గంట సేపు మనపైన మాత్రమే మనం ధ్యాసను ఉంచుకుందాం. నెక్స్ట్ వెల్లకిలా పడుకొని ఆసనాలు చేద్దాం. అందరూ లెఫ్ట్ తిరిగి వెల్లకిలా పడుకోండి. పాదాల మధ్య 1 ఫీట్ డిస్టెన్స్ ఉంచి, 2 కాళ్ళు వేళ్ళను ఆపోజిట్ డైరెక్షన్లో ఉంచి, చేతుల్ని తొడలకు ఇరువైపులా వదిలేసి అరిచేతుల్ని ఆకాశాన్ని చూసే విధంగా ఉంచండి. దీన్ని శవాసన్ అంటాం. శవాసన్ రెగ్యులర్గా చేయడం వలన మన శరీరంలో ఉండే ఒత్తిడంతా తగ్గిపోతుంది. ఎవరికైనా స్లీప్ డిజార్డర్స్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు రిలీఫ్ వస్తుంది. లో బీపీ ఉన్నవాళ్ళు ఒక కాల్ని బెండ్ చేసుకొని ఉండండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. రిలాక్స్. నెక్స్ట్ మనం చేయబోయే ఆసనం సేతుబంధాసన్. ఎవరికైనా సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంటే వాళ్ళు జాగ్రత్త. ఇది ఎవరు చేయొచ్చు అంటే బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్, గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. ఇది ఏ విధంగా చేయాలి అంటే 2 కాళ్ళను బెండ్ చేసి పాదాలను షీట్ దగ్గరికి తీసుకొని రండి. ఏ చేత్తో ఆ కాలి మడమను పట్టుకోండి. పూర్తిగా శ్వాస వదిలేసేయండి. నిండుగా శ్వాస తీసుకుంటూ హిప్ అప్. నడుమును పైకి పుష్ చేసి పొట్టను పైకి సాగదీసే ప్రయత్నం చేయండి. బ్యాలెన్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెమ్మదిగా షీటును దించుతూ 2 కాళ్ళను ముందుకు చాపి శవాసనంలో రిలాక్స్ తీసుకుంటూ మన స్థితిని గమనిస్తూ శరీరాన్ని సమస్థితికి తీసుకురావాలి. నెక్స్ట్ ఆసనం ఉత్తాన పాదహస్తాసన్. ఇది ఏ విధంగా చేయాలి అంటే 2 చేతుల్ని తల కింద లాక్ చేయండి. ఎవరైనా హార్ట్ పేషెంట్స్ ఉంటే అవాయిడ్ చేయండి. హెర్నియా ప్రాబ్లం ఉన్నవాళ్ళు అవాయిడ్ చేయండి. సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు అవాయిడ్ చేయండి. 2 పాదాలని జత చేసి 2 పాదాలను పూర్తిగా శ్వాస వదిలేసి 2 పాదాలను శ్వాస తీసుకుంటూ అప్. 45 degrees మాత్రమే ఎత్తాలి. అంటే 1 అడుగు ఎత్తాలి. పొట్ట కండరాలు బాగా స్ట్రెంత్ అవుతాయి. పొట్ట చుట్టూ ఉండే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. డైజెషన్ ఇష్యూస్ తగ్గిపోవడానికి ఈ ఆసనం మీకు బాగా ఉపయోగపడుతుంది. నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ డౌన్. నెక్స్ట్ వన్ అర్ధహలాసన్. ఈ అర్ధహలాసన్ ఎవరు చేయకూడదు అంటే ఎవరికైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా,
ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయి ఉన్న, పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న అవాయిడ్ చేయండి. ఇది ఏ విధంగా చేయాలంటే 2 పాదాలని జత చేసి 2 చేతుల్ని తల కింద లాక్ చేసి నిండుగా శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ బోత్ లెగ్స్ అప్ 90 degrees పైకి తీసుకురావాలి. మీ పాదాల బరువు మీ పొత్తి కడుపు మోసే విధంగా బ్యాలెన్స్ చేయండి. 1 2 3 4 5 6 7 8. రిలాక్స్. నెమ్మదిగా తల కింది నుంచి చేతుల లాక్ తీసేసి అందరూ శవాసనంలో పడుకొని ప్రశాంతంగా శరీర స్థితిని గమనించండి. నెక్స్ట్ చేయబోయే ఆసనం పవన ముక్తాసన్. ఈ ఆసనం ఎవరు చేయకూడదంటే ప్రెగ్నెంట్ లేడీస్ చేయకూడదు, పీరియడ్ ఇష్యూలో ఉన్న వాళ్ళు చేయకూడదు, హెర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయొద్దు. ఈ ఆసనం చేయడం వల్ల గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలు, మలబద్ధకం సమస్యలు తగ్గిపోతాయి. ఇది ఏ విధంగా చేయాలి అంటే 2 కాళ్ళను బెండ్ చేసి తొడలను గుండెలపైకి లాగండి. ఇప్పుడు 2 చేతులతో లాక్ చేసి కాళ్ళను హక్ చేసుకోండి. సర్వకైల్ స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు మెడను ఎత్తకూడదు. శ్వాస వదిలేస్తూ హెడప్. 1 2 3 4 5 6 7 8. నెమ్మదిగా కాళ్ళను లాక్ తీసేసి ముందుకు సాగదీసి అందరూ ప్రశాంతంగా శవాసనంలో రిలాక్స్ తీసుకోండి. ఎటువంటి ఒత్తిడి మనసు పైకి తెచ్చుకోకుండా, ఎటువంటి ఆలోచనలలో మనసులో ఉంచుకోకుండా ఒక 1/2 minute ప్రశాంతంగా ఉండండి. అందరూ లెఫ్ట్ తిరిగి కుడి చేతి సహాయంతో పైకి లేచి కూర్చోండి. వెన్నెముకను నిటారుగా ఉంచి అందరూ కూడా ప్రశాంతంగా సుఖాసనంలో కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. అందరూ స్మైల్ ఫేస్తో ఉండండి. మన ముఖము ఎంత నవ్వుతుంటే మన ఇన్నర్ బాడీలో అవయవాలన్నీ కూడా మైండ్ పాస్ చేసే వాళ్ళు ఆనందంగా ఉన్నారు అని చెప్పి బాడీని లోపల ఇన్నర్ బాడీని కూడా నవ్విస్తుంది. దానివల్ల మనం స్ట్రెస్ నుంచి బాగా తొందరగా బయటపడి మన పనులు మనం బాధ్యతాయుతంగా చేయడానికి ఉపయోగం పడుతుంది. సో అందరూ స్మైల్ ఫేస్తో ఉండడానికే ప్రయత్నం చేయండి. ఇప్పుడు 2 చేతులను చిన్ముద్రలో ఉంచుకోవాలి. చిన్ముద్ర అంటే చూపుడు వేలు బొటన వేలును జత చేసి మిగిలిన వేళ్ళను స్ట్రైట్గా ఉంచి వెన్నెముకను నిటారుగా ఉంచండి. ఇప్పుడు చేయబోయే ప్రాణాయామం పేరు కపాలభాతి. భాతి అంటే షైన్, క్లీన్ చేయడం. మనము రెగ్యులర్గా శరీరానికి స్నానం చేసి బాహ్య శరీరాన్ని ఏ విధంగా ఆరోగ్యంగా ఉంచుకుంటామో కపాలభాతి చేసి లోపల ఉన్న అవయవాలను క్లీన్ చేసుకుంటాం శ్వాస ద్వారా. దీనివలన శరీరంలో ఊపిరితిత్తుల పనితీరు, బ్రెయిన్ మెరుతీరు, శ్వాసకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఎవరు చేయకూడదు అంటే హెర్నియా ఇష్యూస్, ప్రెగ్నెంట్ లేడీస్ పూర్తిగా అవాయిడ్ చేయండి. హార్ట్ పేషెంట్స్ ఉంటే మీ శరీర స్థితిని బట్టి స్ట్రోక్స్ చిన్నగా కొట్టండి. నిండుగా శ్వాస తీసుకొని వదులుతూనే ఉండాలి. ఇన్హేల్,
రిలాక్స్. నెక్స్ట్ చేయబోయే ప్రాణాయామం అనులోమ విలోమ ప్రాణాయామం. ఈ ప్రాణాయామం ఎనీ డిసీజ్, ఏ ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళైనా చేసుకోవచ్చు. ఈ ప్రాణాయామం చేయడం వలన సూర్యనాడి వ్యవస్థ, మన శరీరంలో చంద్రనాడి వ్యవస్థ కూడా యాక్టివ్ అవుతుంది. మన శరీరంలో ఉండే 72,000 నాడులు ఆరోగ్యంగా తయారవ్వడానికి, మనలోని ఒత్తిడిని అంతా తీసివేయడానికి ఈ ప్రాణాయామం చాలా యూజ్ అవుతుంది. దీనికి ఎటువంటి శరీర రుగ్మతలు ఉన్న వాళ్ళైనా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఏ విధంగా చేయాలి అంటే, ఎడమ చేతిని చిన్ముద్రలో ఉంచుకొని కుడి చేతిని నాసికా ముద్రలోకి తీసుకురావాలి. నాసికా ముద్ర అంటే చూపుడు వేలు మధ్య వేలును బెండ్ చేసి కేవలం బొటన వేలును ఉంగరపు వేలును మాత్రమే వాడతాం. ఇక్కడ బొటన వేలుతో కుడి రంధ్రాన్ని క్లోజ్ చేసి ఎడమ రంధ్రం గుండా నిండుగా శ్వాస తీసుకోండి. ఉంగరపు వేలుతో ఎడమ రంధ్రాన్ని క్లోజ్ చేసి కుడి రంధ్రం గుండా పూర్తిగా శ్వాసను వదలండి. కుడి రంధ్రం గుండానే నిండుగా శ్వాస తీసుకొని కుడి రంధ్రాన్ని క్లోజ్ చేసి ఎడమ రంధ్రం గుండా వదలాలి. ఏ రంధ్రం గుండా వదులుతామో అదే రంధ్రం గుండా శ్వాస తీసుకొని పక్క రంధ్రం గుండా వదలాలి. ఇన్హేల్ ఓం 1, ఓం 2, ఓం 3, ఓం 4. ఆపోజిట్ నాస్ట్రిల్ 1, 2, 3, 4. ఇన్హేల్ 1, 2, 3, 4. ఎక్సేల్ 1, 2, 3, 4. మీకు అవగాహన రావడం కోసం ఎవరికి వాళ్ళు సొంతంగా 3 రౌండ్లు చేయండి. ఎడమ రంధ్రం గుండా తీసుకొని మొదలు పెట్టినాం కాబట్టి ఎడమ రంధ్రం గుండా పూర్తిగా వదిలేసి 2 చేతుల్ని చిన్ముద్రలో ఉంచుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మీ శరీర స్థితిని గమనిస్తూ శరీరాన్ని సమస్థితికి తీసుకొని రండి. మనసులోకి ఎటువంటి ఆలోచనలు తెచ్చుకోవద్దు. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనం చేయబోయే ప్రాణాయామం శీతలి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం లో బీపీ ఉన్నవాళ్ళు అవాయిడ్ చేయాలి. హై బీపీ ఉన్న వాళ్ళకు శరీరము మంచి స్థితికి వస్తుంది, వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరికైనా ఎక్కువ దప్పిక ఆకలి ఉంటే ఆ తాపాలని కంట్రోల్ చేయడానికి శీతలి ప్రాణాయామం యూజ్ అవుతుంది. శరీరంలో వేడిని కంట్రోల్ చేయడానికి, డిహైడ్రేషన్ లేకుండా బాడీని కాపాడడానికి ఈ శీతలి ప్రాణాయామం బాగా యూజ్ అవుతుంది. ఇది ఏ విధంగా చేయాలి అంటే, 2 చేతులను చిన్ముద్రలో చిన్ముద్రలో ఉంచుకొని మన నాలుకను గొట్టంలాగా చేసి బయటికి తీసుకురావాలి. ఈ గొట్టంలో నుంచి శ్వాసను నెమ్మదిగా లోపలికి తీసుకొని నోరు క్లోజ్ చేసి ముక్కు ద్వారా శ్వాసను వదలాలి. మీరు శ్వాస తీసుకునేటప్పుడే మీ స్వరపేరిటిక, థైరాయిడ్ గ్రంథులు, ఊపిరితిత్తులు అన్నీ కూడా చాలా కూల్గా అయ్యే భావన మీ శరీరానికి తెలుస్తుంది. డీప్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్. Deep
లాంగ్ ఎగ్జేల్. డీప్ ఇన్హేల్, లాంగ్ ఎగ్జేల్. రిలాక్స్గా శ్వాస మొత్తం వదిలేసి ప్రశాంతంగా కూర్చొని మీ శరీర స్థితిని గమనించండి. నెక్స్ట్ ప్రాణాయామం భ్రమరీ ప్రాణాయామం. ఎవరైనా స్లీప్ డిజార్డర్స్తో ఇబ్బంది పడుతున్నా, బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషను, శ్వాస సంబంధించ సమస్యలు సరిగా లేకుండా ఏమైనా క్లాట్స్ ఉంటే కూడా ఈ భ్రమరీ ప్రాణాయామం చేయడం వలన రిలాక్స్ వస్తుంది. ఐక్యూ లెవెల్స్ బాగా డెవలప్ అవ్వడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి, స్లీప్ డిజార్డర్ సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే భ్రమరీ ప్రాణాయామం బాగా యూజ్ అవుతుంది. చాలా స్ట్రెస్ కంట్రోల్ చేస్తుంది. ఇది ఏ విధంగా చేయాలి అంటే, బొటన వేళ్ళను తీసుకొని 2 చెవులను క్లోజ్ చేయాలి. మిగతా వేళ్ళను ముఖంపై ఉంచాలి. చూపుడు వేలు రెప్పల పైన, మధ్య వేలు కనులకు కింద, ఉంగరపు వేలు పెదవుల పైన, చిటకన వేలు పెదవుల కింద. ఇక్కడ శ్వాస తీసుకోవాలి. పెదవులు క్లోజ్ చేసి పళ్ళు బిగించకుండా ఓంకారంలోని మకారం శబ్దం తుమ్మెద ఝంకారం చేస్తే ఏ విధంగా బయటికి వస్తుందో శరీరంలో నుంచి ఆ శబ్దాన్ని బయటికి తీయాలి. డీప్ ఇన్హేల్, డీప్ ఇన్హేల్, డీప్ ఇన్హేల్, రిలాక్స్. 2 చేతుల్ని దించి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని రిలాక్స్గా మీ శరీర స్థితిని గమనించండి. ఇప్పుడు ధ్యానం చేసి మన మనసును ప్రశాంతంగా చేసుకుందాం. ఆసనాలు చేసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకున్నట్టు ప్రాణాయామం చేసి ఊపిరితిత్తులను, మన బ్రెయిన్ వ్యవస్థను యాక్టివ్ చేసుకుంటాం. ధ్యానం చేసి మన మనసును రిలాక్స్గా చేసుకుంటాం. రెగ్యులర్గా ధ్యానం చేయడం వలన మన మానసిక స్థితి ఆరోగ్యంగా ఉండడానికి ఈ ధ్యానం అనేది చాలా దోహదపడుతుంది. వెన్నెముకను నిటారుగా ఉంచి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని 2 చేతులను ధ్యాన ముద్రలోకి తీసుకొని రండి. నిండుగా శ్వాస తీసుకోండి. పూర్తిగా శ్వాసను వదలండి. నిండుగా శ్వాసను తీసుకోండి. ప్రశాంతంగా నెమ్మదిగా శ్వాసను పూర్తిగా వదలండి.
ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుపుతూ నెమ్మదిగా మీ దృష్టిని మీ పాదాల వైపుకు మరలించండి. కాలి వేళ్ళను కాస్త కదపండి. భూమి నుంచి దివ్య శక్తి మీ అరిపాదాలలోకి చొచ్చుకొని వస్తున్నట్లు భావించండి. ఆ శక్తి నెమ్మదిగా మీ అరిపాదాలు, కాలివేళ్ళు, పాదాలు, మడమలు, పిక్కలు, మోకాళ్ళు, తొడలు, ఆసన భాగం వరకు ప్రవేశిస్తూ ఆ శరీర భాగాలలోని ఒత్తిడినంతా తీసివేసి ఆ శరీర భాగాలను చాలా ప్రశాంతంగా ఉంచినట్లు భావించండి. నెమ్మదిగా దివ్యశక్తి ఆసన భాగం గుండా పైకి ప్రవేశిస్తూ కటివలయము, తుంటి, నడుము, నడుము కట్టు, వెన్నుపూస ఎముక, పక్కటెముకల గుండా పైకి ప్రవేశిస్తూ ఆ శరీర భాగాలలోని ఒత్తిడినంతా తీసివేసి ఆ శరీర భాగాలను చాలా హాయిగా ప్రశాంతంగా ఉంచినట్లు భావించండి. దివ్యశక్తి నెమ్మదిగా నడుము గుండా ముందుకు ప్రవేశిస్తూ కింది పొట్ట, పై పొట్ట, ఉదర భాగాలు, ఉదరంలోని అంతర్భాగాలు, ఊపిరితిత్తులు, ఛాతీ, గుండె, భుజాల వరకు ప్రవేశిస్తూ ఆ శరీర భాగాలలోని ఒత్తిడినంతా తీసివేసి ఆ శరీర భాగాలను చాలా హాయిగా ప్రశాంతంగా ఉంచినట్లు భావించండి. దివ్యశక్తి నెమ్మదిగా భుజాలు, చేతి జబ్బలు, మోచేతులు, మణికట్టు, అరిచేతులు, చేతి వేళ్ళు, గోర్ల వరకు ప్రవేశిస్తూ ఆ శరీర భాగాలలోని ఒత్తిడినంతా తీసివేసి ఆ శరీర భాగాలను చాలా ప్రశాంతంగా
హాయిగా ఉంచినట్లు భావించండి. భుజాలలోని ఒత్తిడినంతా కరిగిపోయి భుజాలు మెల్ట్ అవుతున్న అనుభూతిని పొందండి. నెమ్మదిగా దివ్యశక్తి మెడ కండరాలు, గడ్డము, దవడలు, చెవులు, చెంపలు, నోరు, ముక్కు, కళ్ళు, కనురెప్పలు, నుదురు, ముఖ కండరాలలోకి ప్రవేశిస్తూ ఆ శరీర భాగాలలోని ఒత్తిడినంతా తీసివేసి ఆ శరీర భాగాలను హాయిగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉంచినట్లు భావించండి. దివ్యశక్తి నెమ్మదిగా తలపై భాగము, తల వెనక భాగము, తల అంతర్భాగాలలోకి ప్రవేశిస్తూ ఆ శరీర భాగాలలోని ఒత్తిడినంతా తీసివేసి ఆ శరీర భాగాలను చాలా రిలాక్స్గా ఉంచినట్లు భావించండి. మీ శరీరం అంతా పూర్తిగా దివ్యశక్తితో నింపబడి చాలా ప్రశాంతంగా ఉన్నట్లు భావిస్తూ నెమ్మదిగా మీ దృష్టిని ప్రేమతో మీ హృదయం వైపుకు మరలించండి. హృదయంలో అప్పటికే దివ్య జ్యోతి యొక్క మూలం ఉంది అని భావించండి. ఆ మూలంపై మీ దృష్టిని నిలుపుతూ మీలో మీరు లయమవ్వండి. స్టార్ట్ మెడిటేషన్. నెమ్మదిగా కళ్ళు తెరవండి. దయచేసి అందరూ రిలాక్స్ అక్కడే కూర్చోండి. ఎవరు నిలబడొద్దండి, ఎవరు కదలొద్దండి. ముఖ్య అతిథుల చేత ఒక 5 నిమిషాలు యోగాంధ్ర గురించి ఉపన్యాసాలు ఉంటాయి కాబట్టి దయచేసి మీరు ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే రిలాక్స్గా కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఎవరు ఒక 5 నిమిషాల పాటు డిస్టర్బ్ చేయకుండా, అటు ఇటు తిరగకుండా, అతిథుల వారి స్పీచ్లు అయిపోయిన వెంటనే మరి మీరు ఇక్కడ అరేంజ్ చేసినటువంటి స్నాక్స్ తీసుకొని బయలుదేరవలసిందిగా కోరుతున్నాము. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన జిల్లా యంత్రాంగంతో నిర్వహించినటువంటి యోగా కార్యక్రమానికి జిల్లా యంత్రాంగ సిబ్బంది అంతా మరియు జిల్లా సర్వోన్నత అధికారి, రాష్ట్ర మంత్రివర్యులు, జాయింట్ కలెక్టర్, ఎస్పీ గారు అందరూ కూడా వేదికపైకి వచ్చి వారి యొక్క ఉపన్యాసాన్ని సంక్షిప్తంగా ఇవ్వాల్సిందిగా వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. యోగా మన జిల్లాలో జరిగే యోగా కార్యక్రమాల గురించి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఈ మెగా ఈవెంట్ మన జిల్లాలో ఈరోజు దిగ్విజయంగా ముగిసింది. ఇదే స్ఫూర్తితో ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి మీరు కూర్చున్న చోటనే రిలాక్స్గా
కూర్చోండి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథుల సందేశాన్ని ఇవ్వాల్సిందిగా వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు, జిల్లా సర్వోన్నత అధికారి రాజకుమారి గనియా ఐఏఎస్ గారు, విష్ణు చరణ్ ఐఏఎస్ గారు మరియు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారిని వేదికపైకి వచ్చి వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఈ యోగాంధ్ర కార్యక్రమము మే 21వ తేదీ నుండి మన జిల్లాలో దిగ్విజయంగా అంచెలంచెలుగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యోగాంధ్ర ప్రోగ్రాంకి ఓవరాల్ ఇన్ఛార్జిగా మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు వివరిస్తున్నారు. మొదటిగా వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా వారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల మార్కెట్ యార్డ్లో థిమాటిక్ యోగా ఇవాళ మనం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ న్యాయశాఖ మరియు మైనారిటీ వెల్ఫేర్ మంత్రివర్యులు గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అధికారులకి, విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్కి అందరికీ కూడా నమస్కారం. మనందరికీ తెలుసు 21 జూన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. అందులో భాగంగా ఆ రోజు గౌరవ ప్రధానమంత్రి వర్యులు విశాఖపట్నంలో పార్టిసిపేట్ చేయడానికి రావడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం 1 నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి జిల్లాలో కూడా కొన్ని యాక్టివిటీస్ చేయమని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే మన జిల్లాలో కూడా ఇప్పటివరకు చాలా యాక్టివిటీస్ నిర్వహించాము. శ్రీశైలంలో కానీ, మహానందిలో కానీ, బెలూమ్ గుహల దగ్గర కానీ ఇప్పటివరకు 3 నిర్వహించాము. ఇది థిమాటిక్ యోగా ఇక్కడ కూడా నిర్వహించాము. ఇంకా మనకి 2 టూరిస్ట్ డెస్టినేషన్స్లో యాక్టివిటీస్ ఉన్నాయి, అహోబిలం దగ్గర, పచ్చళ్ళ దగ్గర. ఈ అన్ని సెట్ ఆఫ్ యాక్టివిటీస్ని కూడా నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగా పట్ల ప్రజలకి అవగాహన పెంపొందించాలి. అలాగే యోగా అన్నది మన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలి అనే సందేశాన్ని పంపించడం కోసం అని చెప్పి ఈ ఈవెంట్స్ అన్నీ మనం చేస్తున్నాము. అలాగే ఇప్పటి వరకు మన జిల్లాలో 7,50,000 మందిని పార్టిసిపెంట్స్, యోగా ఎంతూసియాస్ట్ని మనము ఐడెంటిఫై చేశాము. అలాగే 380 మాస్టర్ ట్రైనర్స్ని, 4,900 వరకు ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వీళ్ళందరి ద్వారా యోగా ఎంతూసియాస్ట్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాము. వీళ్ళందరి చేత కూడా జూన్ 21న మనం ఐడెంటిఫై చేసిన ప్రతి వెన్యూలో కూడా మనము యోగా చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇందులో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి, యోగాని అలాగే ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన రామచంద్ర మిషన్ వారికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ శ్రీ ఎస్పీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ మినిస్టర్ గారు, గుడ్ మార్నింగ్ కలెక్టర్ మేడం, గుడ్ మార్నింగ్ ఆల్. వచ్చిన వాళ్ళకి అందరికీ నమస్కారం. మన 21 జూన్కి యోగా డే సెలబ్రేషన్ అవుతుంది. మన సీఎం గారు విజన్లో ఆ రోజు మన అట్లీస్ట్ 5 crore పీపుల్ యోగా చేయాలి. మన ఖచ్చితంగా
ఈరోజు చేసిన యోగాకి చాలా మంచిగా అనిపిస్తుంది. మీతో కలిసి యోగా చేసిన నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మీ అందరూ ఖచ్చితంగా సంకల్ప తీసుకొని ఈ చేసిన యోగా ప్రతిరోజు చేయాలి. మనకు కూడా కలెక్టర్ గారితో అదే కోరుకున్నాము. ఎట్లాంటి ప్రోగ్రామ్స్ రెగ్యులర్లీ పెట్టండి, సో దాట్ మన అందరికీ యోగా చేయడానికి అలవాటు అవుతాయి. అండ్ యోగా చేసిన తర్వాత మన చాలా కామ్గా అనిపిస్తుంది. కామ్గా అయితే మన క్రైమ్ తగ్గుతాయి, చిన్న చిన్న గొడవ తగ్గుతాయి. సో ఈ పోలీస్కి కూడా చాలా మంచిది. సో అదే నేను కోరుకుంటున్నాను అందరితో. మీ యోగా ఖచ్చితంగా డైలీ రొటీన్ మాత్రం చేయాలి, ఈ ప్రయాణం ఖచ్చితంగా చేయాలి. థ్యాంక్ యూ. జిల్లా సర్వోన్నతాధికారి శ్రీమతి రాజకుమారి గరియా గారి వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గౌరవ మంత్రివర్యుల వారికి, ఎస్పీ గారికి, జేసీ గారికి, అలాగే ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, డిఎంఎండ్హెచ్ఓ గారు, డిఎస్డిఓ గారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇక్కడికి విచ్చేస్తున్న టీం మెంబర్స్ అందరికీ కూడా వెరీ హ్యాపీ గుడ్ మార్నింగ్. చాలా సంతోషం మీ అందరితో కలిసి ఈరోజు యోగా కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేర యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని మనం నెల రోజుల పాటు నిర్వహించుకుంటున్నాం. జూన్ 21న జరగబోయే కార్యక్రమానికి మే 21న కర్టెన్ రైజర్ ప్రోగ్రాం చేసి జిల్లాలో 5 టూరిస్ట్ ప్లేసెస్లో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అలాగే ఈరోజు థీమాటిక్ యోగాలో భాగంగా ఎంప్లాయీస్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. 21వ తారీఖున మన జిల్లాలో దగ్గర 7,60,60,000 మంది జూన్ 21వ తారీఖున యోగా చేస్తామని ఎన్రోల్ అయ్యారు. సో జూన్ 21వ తారీఖున ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా 5,000 ప్లేసెస్లో, అంటే 5,000 వెన్యూస్లో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించబోతున్నాం. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున జూన్ 21వ తారీఖున యోగా కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి దీన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించుకొని దైనందిన జీవితంలో కూడా అలవాటు చేసుకునే ప్రయత్నం చేయాలి అని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటున్నాను. ఎంప్లాయీస్కి వచ్చినప్పటికీ యోగా అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం నిత్యం ఫిజికల్ యాక్టివిటీకి చాలా దూరంగా ఉంటాం. ఆఫీస్ పనివేళల్లో మనము సరైన సమయంలో ఇంటికి వెళ్ళొచ్చు, ఇంటికి వెళ్ళకపోవచ్చు. కుటుంబాన్ని, ఆఫీస్ని బ్యాలెన్స్ చేసుకోవడం కూడా కొన్నిసార్లు కష్టమవుతుంది. సో మానసికంగా, శారీరకంగా మనం ఎప్పుడూ ఉల్లాసంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మన నిత్య పనులు ఎటువంటి ఒత్తిడి లేకుండా చేసుకోవాలి అంటే యోగా అన్నది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్రాక్టీస్ అన్నది అవసరము అన్న ఆలోచనతోనే నెల రోజుల పాటు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు చెప్పిన ప్రోటోకాల్ చిన్న చిన్న ఆసనాలు, వాటిని ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమం మనం డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్లో చేయాలి. వర్షం పడడం వలన మనం చేయలేకపోయాము. అందుకని ఇక్కడ సీసీ రోడ్డు ఉంది అని చెప్పి చేశాము. 21వ తారీఖున కూడా మరలా ఇదే ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి నంద్యాల డిస్ట్రిక్ట్ ఎంప్లాయీస్ అండ్ టీమ్ అందరూ కూడా ఇక్కడే హాజరవ్వాల్సిందిగా కోరుతూ, మిగతా ఎంప్లాయీస్ అందరూ డివిజన్స్, మండలాలు, గ్రామ స్థాయిలో హాజరవ్వాల్సిందిగా కోరుతూ, కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ అండ్ ఆయుష్ టీమ్ మెంబర్స్కి అభినందనలు తెలియజేస్తూ గౌరవ మంత్రివర్యుల వారికి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం, రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు గౌరవ కలెక్టర్ గారు,
ఈరోజు 16వ తేదీ ఈ యోగా కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారికి, ఈ కార్యక్రమం అమరావతి శంకుస్థాపనకు ప్రధానమంత్రి గారు విజయవాడ వచ్చినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రిని ఆహ్వానించి విశాఖపట్నంలో ఈ యోగా 11వ అంతర్జాతీయ యోగా కార్యక్రమాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని చెప్పి వారు నిర్ణయించి ప్రధానమంత్రి గారిని ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా ఆ రోజు నుంచి దాదాపు ఈ రోజు వరకు కూడా 21 వచ్చే నెల పోయిన నెల 21 తేదీ నుంచి ఈ నెల 21 తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి ప్రతిరోజు అని చెప్పి అందరినీ ఉత్తేజపరిచి ఈరోజు అధికారులు, అదేవిధంగా ప్రజలు, మహిళా మండలు, ఆడబిడ్డలు చాలామంది కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. ఇదే ఈవెంట్ 21 తేదీ విశాఖపట్నం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా సూరత్లో 1.5 కోట్ల ప్రజలు ఆ రోజు ఈవెంట్లో పాల్గొన్నారు. మనం అంతకు మించి 2 కోట్ల మంది ప్రజలకందరికీ దీన్ని చైతన్యవంతులు చేసి యోగా కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కలిగాయని చెప్పి ముఖ్యమంత్రి గారు మనకందరికీ సందేశం ఇవ్వడం జరిగింది. కాబట్టి 21 తేదీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఇది మనకందరికీ అవకాశం మంచిది. నేను దాదాపుగా 50-60 ఏళ్ళు చేస్తూ ఉన్నా. ఏదో ఒక ఈవెంట్ ఉండాలి మనకు. ఈ వయసులో దాదాపు నాకు 70 సంవత్సరాలు కలెక్టర్ గారు కూర్చోలేరు సార్, మీకు ఎందుకు వచ్చి కుర్చీ వేస్తా కూర్చోమంటే వద్దమ్మా, భగవంతుడు ఆ శక్తి ఇచ్చినాడు, ఇంతవరకు చేద్దామని చెప్పడం జరిగింది. నేను దాదాపుగా 65 ఏళ్ళ నుంచి కూడా స్కిప్పింగ్ చేస్తాను. దాదాపుగా 8,000-10,000 స్కిప్పింగ్ చేసేవాడిని. సరే వయసు వచ్చింది కాబట్టి డాక్టర్లు మనకు చెప్పారు, ఇప్పుడు కూడా చేయడానికి ఆ శక్తి ఉంది నా దగ్గర. అయినా కానీ ప్రతిరోజు వాకింగ్ చేయింది నేను నిద్రపోను, అదేదో చేస్తూనే ఉండాలా. కాబట్టి వాకింగ్ లేనప్పుడు తిండిని తగ్గేయాలా. ఒక చపాతీ 6 చపాతీని పడుకుంటే సుఖంగా ఉంటుంది. మన కడుపు నిండా తిని యోగా చేసే లాభం ఏమేమిది? ఉదయాన్నే మనకు అజాన్ ఇస్తారు, నమాజ్ చదువుకుంటారా అని. పొద్దున్నే శుభాపాతం పెడతా, కౌసల్య సుప్రయ రామ ప్రవర్తితే సంధ్య ప్రవర్తితే అని ఎవరు లేస్తూ ఉంటారు? ఏదో మన ప్రభుత్వం కార్యక్రమాలు పెట్టినప్పుడు చేస్తూ ఉన్నారు. కానీ దయచేసి విన్యాసాలు మన కోసం వాళ్ళు నేర్పించిపోయినా దీన్ని కంటిన్యూ చేద్దామనేది మీలో ఆలోచన రావాలా, ఆ పట్టుదల ఉండాలా. అదేదన్నా జిల్లు ఉంటేనే, అలర్జీ ఉంటేనే మనం చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. ఏదో అధికారులు చెప్పినారు పోదామనే కాడికి కాకుండా అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలా అనే ముఖ్య ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ప్రెస్టీజియస్గా తీసుకొని మన రాష్ట్రంలో పెట్టాలా ఈ 11వ అంతర్జాతీయ యోగా కార్యక్రమం అని చెప్పి ఏర్పాటు చేసినందుకు వారికి మీరందరూ పార్టిసిపేషన్ చేయడం చాలా సంతోషదాయక విషయం. కాబట్టి మళ్ళీ 21 తేదీ కలెక్టర్ గారు దీన్ని పెద్ద ఎత్తున చేసి మళ్ళీ ఈ అవేర్నెస్ కార్యక్రమంలో ఇంతవరకే కాకుండా ఆయన ఎవరు శిరాసనం చేస్తామన్నాడు, నేను కూడా శిరాసనం చేస్తా ఉంటే మానేసిన. ఇప్పుడు మొదటి చేయతారు నీకు ఇంత వయసు నాకు తెలియదు, నేను కూడా పిల్లప్పుడు చేస్తూ ఉంటే దాన్ని మానేసా. కాబట్టి అటువంటివి కాకుండా సాహసం చేయక ఇప్పుడు జీవితంలో. సాహసం అనేది ఎప్పటికీ మంచిగా, భగవంతుడు ఎప్పుడు ఏం చేస్తాడో మనకే తెలియదు. కాబట్టి మనం అన్నీ మన చేతులు ఉన్నాయి, కానీ అదొకటి మన చేతులు లేదు. అది ఒకటి ఆయన పెట్టుకున్నాడు. అప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలో, ఎవరికి వివాద పెట్టాలో అప్పుడు పెట్టిస్తారు భగవంతుడు. కాబట్టి మనం చేసే కార్యక్రమం చేయాలి. కాబట్టి భారతదేశంలో ప్రపంచంలోనే ఒక ఆదర్శవంతంగా ఉండాలనే 2 కోట్ల మందితో 21 తేదీ జూన్ 21 తేదీ విశాఖపట్నంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకు పాపం సహకరించే అధికారులకు, ఇక్కడ విచ్చేసిన ప్రజలకు, అనధికారులకు, ముఖ్యంగా మీడియా వారు ఇంత తెల్లవారుతో మీరు వస్తారని అనుకోలేదు. చాలా సంతోషం మీరంతా మీరు కూడా రావడం. మీడియా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మన ప్రభుత్వం తరఫున తెలియజేస్తూ, మరి ఈ అవకాశం నన్ను కూడా పాల్గొనడానికి కలెక్టర్ గారు ఇచ్చారు అవకాశం. మా మిత్రులు కూడా నేను చేస్తానో లేదో అనుకున్నాం. ఇవాళ కింద కూర్చుని, లేకుండా ఒక 2 రోజులు కూర్చుంటే మళ్ళీ అన్నీ చేస్తాను. నువ్వు కూడా పనికిరావు, చలంబా ఏదో లేచి చేస్తున్నాడు, కానీ నువ్వు కూడా తట్టుకోలేవు. నేను ఎందుకంటే నేను తట్టుకోలేవు. ఇప్పుడు నమాజులు నేను కూర్చుంటా, గంటలు కూర్చుంటాం రా. నమాజ్ చేసేటప్పుడు రంజాన్ వచ్చినప్పుడు 1.5-2 గంటలు జరుగుతుంది అటు ప్రేయర్. ఆ ప్రేయర్ వచ్చినప్పుడు కూర్చుంటాం. కాబట్టి అది అలవాటు తప్పింది కొద్దిగా, కొంచెం వయసు మీరింది కాబట్టి అంతే, వేరేదేం లేదు. కాబట్టి ఈ అవకాశం కలిగించినందుకు మీ అందరి దర్శన భాగ్యం, చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచినందుకు మరొకసారి వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్. ఈ కార్యక్రమ ఏర్పాట్లు చేసిన ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎంతో చక్కగా ప్రశాంతంగా మనకి ఈరోజు చిన్న చిన్న యోగాసనాలని ప్రోటోకాల్ ప్రకారం, మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారం ట్రైన్ చేసిన రామచంద్ర మిషన్ టీం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.
అలాగే ఎస్పీ గారికి వారి టీం అందరికీ కూడా ట్రాఫిక్ కానీ ఇక్కడ కూడా ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా వాళ్ళ టీం అందరు చూసుకున్నారు. ఎస్పీ గారు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. పోస్టర్ ఈగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోస్టర్ లాంచింగ్ చేయవలసింది కోరుతున్నాము పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. దయచేసి ముఖ్య గమనిక, యోగా మ్యాట్లు ఎవరు కూడా తీసుకువెళ్ళకూడదు. ఎక్కడున్న మ్యాట్లు అక్కడే వదిలేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఈ యోగా మ్యాట్స్ను మరి 21వ తేదీన ఉపయోగించుకోవాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి యోగా మ్యాట్లు ఎవరు క్యారీ చేయొద్దండి. ఎక్కడ ఉన్న మ్యాట్లు అక్కడే వదిలేసి వెళ్ళండి. మీరు దయచేసి మీరు ఒకవేళ పొరపాటున మీ మ్యాట్ అనుకొని తీసుకెళ్తే ఎంట్రన్స్లో పోలీసు వాళ్ళు ఉన్నారు, తర్వాత మున్సిపల్ సిబ్బంది కూడా ఉన్నారు, చెక్ చేసి వాళ్ళు మళ్ళీ రిటర్న్ తీసుకుంటారు. కాబట్టి మీరు దయచేసి మ్యాట్లు ఎక్కడి వాళ్ళు అక్కడ వదిలేసి వెళ్ళవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాము.